స్పోర్ట్స్ సిటీ యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు. ఇక్కడ దాన్ని చేసే సమయంలో మరి ఈనాడు ఎక్కడైతే ఫామ్ హౌస్లో ఒక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికింది. అందులో 11 మంది దొరికితే 6 దగ్గర పాజిటివ్ కేసు దొరికింది. ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని నేను అడుగుతున్నా. మళ్ళీ దాని మీదకి వెళ్ళాలి రాజకీయ కక్ష. అరే ఏడ కక్షరా భయ్? అక్కడ ఆంధ్రకెళ్ళి వచ్చిన అయినటువంటి యాదవ్ మీదేం కక్ష? మాకు బిజినెస్ మెన్లు ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది రోహిత్ రెడ్డి మొయినాబాద్లో? నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు బీఆర్ఏ హోమ్ మినిస్టర్ దీని మీద చాలా స్ట్రిక్ట్గా తీసుకోకపోతే ఇక రేపటి నుంచి పెళ్లిళ్ళు అయిన తర్వాత డిన్నర్ ఇస్తారు. ఇక డిన్నర్లు కూడా పెడతారు. ఏది మందెంబడి ఇది కూడా. కనుక దాని మీద కూడా ఎవరు పెళ్లి చేసినా డిన్నర్లు అయినా ఏది కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇప్పుడు లేకపోతే ఇది నడిచేటట్టు లేదు. ఎక్కడో ఫామ్ హౌస్లలో పెట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మన దేశంలో ఇప్పుడు డ్రగ్స్ అలవాటు లేకుంటే కళ్ళు తాగేది, లేకుంటే ఈత కళ్ళు తాగేది, కానీ ఏమో సార తాగేది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? ఈ డ్రగ్స్ అనే ఈ దయ్యాన్ని దూరం చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి. అప్పుడే నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. దీని మీద తప్పనిసరిగా సీరియస్గా ఒక కొత్త కేసు తయారు చేయండి. ఏడ డ్రగ్స్ దొరికితే వాడు మినిమం 6 ఏళ్ళ వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెడితే ఎవడు పెట్టాడు.